గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ యదుభూషణ నరసకా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరనా నిర్వాణ సందాయకా నీకుం మృత్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఏదిరా కృష్ణ నీ మురళి, ఏదిరా నీ మోహన మురళి కృష్ణ, ఏదిరా నీ మురళి. యాదవ కుల జలధి దయానిధి, యాదవ కుల జలధి దయానిధి. ఊదరా ఊదరా గీతామృతరవళి కృష్ణ, ఏదిరా నీ మురళి. రాధికా ప్రేమానుసారి, రాధికా ప్రేమానుసారి కృష్ణ, ఏదిరా నీ మురళి. హృదయాలన్నీ పులకరింపగా, హృదయాలన్నీ పులకరింపగా ఉపనిషత్తులే జాలువారగా చల్లని వెన్నెల వెళ్ళి విరియగా, చల్లని వెన్నెల వెళ్ళి విరియగా శాంతి మానసము ఉల్లసిల్లగా. ఏదిరా కృష్ణ నీ మురళి, ఏదిరా నీ మోహనరవళి, ఏదిరా కృష్ణ నీ మురళి. మనకు 18 పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు అని అంటారు. 18 పురాణాలలో 17 పురాణాలు సూతుడే చెప్పినాడు. ఒక్క మహాభాగవతం మాత్రమే శుక యోగీంద్రుడు చెప్పినాడు. వేద వ్యాస
కుమారుడైనటువంటి శుకయోగి చెప్పినటువంటిది పరీక్షిత్తుకు ఒకే ఒక్క మహాభాగవత పురాణం. అందుకొరకే భాగవతం ఎలాంటిది అంటే ఒక మహాజ్ఞాని అయిన వేదవ్యాసుని కలం నుండి కదిలిందట. ఒక మహావైరాగ్య చక్రవర్తి అయిన శుకబ్రహ్మ గలంలో నుండి జాలువారి ఒక మహాభక్తుడైన పరీక్షిత్తు హృదయంలో నిలిచింది అన్నారు. దీన్ని బట్టే మనం భాగవతం ఎంత గొప్పదో చెప్పచ్చు. ఈ భాగవతం యొక్క మహత్వం ఎంత గొప్పదో దీన్ని బట్టే మనం ఊహించవచ్చు. అందుకొరకే శుకుడు చెప్పినటువంటిది శుకబ్రహ్మ వేద పరీక్షిత్తుకు చెప్పినటువంటి భాగవతం చాలా గొప్ప పురాణం, మహాపురాణం. అపి నవం పురాణం అన్నారు. ఎంత పాతదో అంత క్రొత్తదట. నిత్య నూతనమైనటువంటిది, నవనవోన్మేషమైనటువంటిది. ఈనాడు మనకు ఒక అద్భుతమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తులను ప్రసాదించే పరమ పవిత్ర గ్రంథం భాగవతం. అందుకొరకే భాగవతం వినాలి అంటే కూడా జన్మాంతర అనేకమైన పుణ్య ఫలం ఉంటేనే వింటామట. జన్మాంతరాత్ కృతేత్ పుణ్యం తథా భాగవతం లభేత్ అంటాడు. ఆ భాగవతంలోనే చెప్పిన మాట. దీనికి భక్తి ప్రధానమైనటువంటిది. మనకు అనేక మార్గాలున్నా భక్తి మార్గం ద్వారా భగవంతుణ్ణి తొందరగా చేరుకోవచ్చు. జ్ఞాన మార్గం ఉన్నది, కర్మ మార్గం, ఇట్లా అనేక యోగ మార్గం. అనేక మార్గాలలో అత్యంత సులువైనది భగవంతుణ్ణి సత్వరంగా పొందడానికి వీలైనటువంటిది భక్తి మార్గమే. భక్తి కలగడం అనేక జన్మాల పుణ్యం అన్నారు. అందరికీ భక్తి చేకూరదు. ఈ లౌకిక సంసార లంపటంలో చిక్కుకున్నటువంటి వానికి, ఈ ప్రాపంచిక విషయాలలో ఉన్మత్తుడై ఉండేటువంటి వ్యక్తికి భక్తి చేకూరదు. భక్తి కలగాలంటే అనేక జన్మాల పుణ్యం ఉండాలి అన్నారు. భక్తి కలగడం బహుజన్మాల పుణ్యఫలం అన్నారు. అనేక జన్మాల పుణ్యఫలం ఉంటే భక్తి అనేటువంటిది చేకూరుతుందట. దానికి మనకు ఉదాహరణ చెప్తారు. బహుజన్మంబుల పుణ్యఫలం బగు భక్తిని విడువకుమా మనసా, భక్తిని విడువకుమా. బహుజన్మంబుల పుణ్యఫలం బగు మును ప్రహ్లాదుని చరితము వినవా, మన హనుమానుని కథ వినలేదా. పంచాబ్దంబుల బాలుడు ధ్రువుడను, పంచాబ్దంబుల బాలుడు ధ్రువుడను భక్తుని కథ వినలేదా. మకరి బారి పడి బాధలనుందిన భక్త గజేంద్రుని కథ వినలేదా. హరి కృప చేత ఆర్తిని బాసిన అల ద్రౌపది కథ ఆలకింపవా. బహుజన్మంబుల పుణ్యఫలం బగు భక్తిని విడువకుమా మనసా, భక్తిని విడువకుమా. భక్తి అంటేనే బహుజన్మాల పుణ్యఫలం ఉంటేనే భగవంతుని యందు దృఢమైన భక్తి చేకూరుతుందట. భగవంతుని యందు ఆసక్తి కలుగుతుంది. భగవంతుని యందు ఆసక్తే భక్తి. భగవంతుని యందు నిరతిశయమైన ప్రేమనే భక్తి. అటువంటి భక్తి కలగాలంటే అనేక జన్మాల పుణ్యఫలం ఉండాలి. అందుకొరకే ఇందులో చెప్పిన భక్తుల కథలన్నీ భాగవతంలోనివే. గజేంద్రుని కథ భాగవతంలోనిదే, ధ్రువుని కథ, ప్రహ్లాదుని కథ. అదేవిధంగా భక్తికి రోమసే రామని, ప్రతి రోమన్ నుండి రామనామాన్ని ప్రతిధ్వనింపజేసిన మహాభక్తుడు ఆంజనేయ స్వామి. ఆ విధంగానే ద్రౌపది సాక్షాత్ కృష్ణ పరమాత్మను ఆ ఒక్క పిలుపుతోనే సాక్షాత్కరించుకున్న పరమ సాధ్వీమణి ద్రౌపది. ఈ భక్తులందరికీ మరి అనేక జన్మాల
దీనికే చెప్తారు భక్తి అంటే ఎలాంటిది అంటే భక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అన్నాడు. శతకోటి జన్మాల పుణ్య ఫలం ఉంటే భగవంతుని యందు భక్తి కలుగుతుందట. దీనికి కూడా ఒక ఉదాహరణ చెప్పినారు. ఒకరు ఒక మార్కెట్కి వెళ్ళినారట. మార్కెట్కి వెళితే ఆ మార్కెట్లో రకరకాల దుకాణాలు ఉంటాయి. అందులో ఒక పూల దుకాణం చూసినాడట ఒక భక్తుడు. అనేక రకాల పుష్పాలు ఉన్నాయి. వానికి అనిపించిందట ఈ పూలు కొని దేవుణ్ణి అర్చించాలనే భావన కలిగిందట. వానికి ఈ పూలు తీసుకుని వెళ్ళి ఆ పూలతో దేవుని పూజించాలని వాడు ఒక పూలదండ కొన్నాడు. ఆ భక్తుడు మరొకని కనిపించింది ఆ ఒక పూలదండ వాడు కొన్నాడు, వీడు కొన్నాడు. వీనికి ఈ పూలదండ కొని నా భార్య జడలో అలంకరించాలనే కోరిక వీనికి కలిగిందట. ఒకనికి భార్య జడలో అలంకరించాలనే భావన కలిగింది, ఒకనికి భగవంతుణ్ణి అర్చించాలనే కోరిక కలిగింది. ఒకనిది భక్తి, ఒకనిది రక్తి, ఈ లోకంలోని ప్రేమ. అందుకొరకే భక్తి భగవంతుణ్ణి చేర్చుతుంది. భగవంతుని దగ్గరికి అత్యంత సత్వరంగా చేర్చే ప్రథమ సాధనం ఏది అంటే భక్తి మాత్రమే. భక్తి ద్వారానే భగవంతుణ్ణి చేరుకుంటాం. ఈరోజు భాగవతంలో ఒక మహోజ్వలమైన ఘట్టం, ఒక గొప్పనైనటువంటి ఘట్టం. ఈ ఘట్టానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటంటే ఒక 5 సంవత్సరాల బాలుడు 5 నెలల్లోనే భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నాడు. అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసిన మహర్షులకు లభ్యంగానటువంటిది ఒక 5 సంవత్సరాల బాలుడు ఎంత దృఢ విశ్వాసంతో భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నాడో ఒక ఉజ్వల ఘట్టం, ఒక మహోన్నతమైనటువంటి భక్తి రస ప్రధానమైన ఘట్టం ధ్రువోపాఖ్యానం. ధ్రువుడు అనేటువంటి వాని కథ. ఈ కథలో మనకు ప్రారంభంలో ఉత్తానపాదుడనే ఒక రాజు ఉంటాడు. జాగ్రత్తగా వినాలమ్మ, కథ జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. మధ్యలో మాట్లాడితే ఏమీ అర్థం కాదు. అందుకొరకే ఉత్తానపాదుడనే పేరులోనే గొప్పతనం ఉంది. చూడండి, మన పేరు కూడా చాలా గొప్పగా ఉండాలట. పిలవడానికి బాగా ఉండాలి, పిలిపించుకోవడానికి బాగా ఉండాలి. పేరుకు తగిన లక్షణ విలక్షణాలు ఆ మనిషిలో ఉండాలి. మనకు దీన్ని కూడా చెప్తారు, సత్యనారాయణ అని పేరు పెడతాం. వాడు నోరు విప్పితే అన్ని అబద్ధాలే, ఆ పేరు వానికి సార్థకత కాదు అంటారు. పేరు సత్యనారాయణ, నోరు తెరిస్తే సర్వ అబద్ధాలు. ఆనందరావు అని పేరు పెట్టినారట. ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే. వానికి ఆనందరావు అనే పేరుకు సార్థకత లేదు. అట్లాగే పేరుకు తగిన లక్షణాలు వానిలో ఉండాలట. మనకు అనేకమైనటువంటి పేర్లున్నాయి. ఆ పేరు పిలవడానికి చాలా బాగా ఉండాలి. అర్థం లేని పేరు పెట్టకూడదు అన్నాడు. స్నేహ అనే పేరు ఉన్నది, ఆడవాళ్ళు పెట్టుకుంటారు. పేరు మంచిదే, స్నేహ అంటే అర్థం ఉంది. ఆ స్నేహం చూసి కొంతమంది నేహ అని పేరు పెడతారు. నేహ అంటే నా ఇహ ఏమి లేదు అని అర్థం, దానికి అర్థమే లేదు ఆ నేహ అనేదానికి. అటువంటి అర్థరహితమైన పేర్లు పెట్టకూడదు అంటారు. భగవంతుని పేర్లు పెట్టాలట. పిల్లలకు పేర్లు పెట్టి భగవంతుని పేరు పెడితే మనం భగవంతుని పేరుతో కాకుండా అత్యంత ప్రీతితో ఆ పేరును పిలుస్తాం. భగవంతుని నామానికి ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే అది మనం తెలిసి పలికినా తెలియక పలికినా దాని శక్తిని అది ఇస్తుంది. దానికి ఉన్న మహత్వర శక్తి అంత గొప్పది. నిప్పును తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుంది. విషాన్ని తెలిసి తాగినా తెలియక తాగినా దాని పనిది చేస్తుంది. అందుకొరకే భగవన్ నామానికి అంతటి మహత్తర దివ్య శక్తి ఉంది కాబట్టి భగవన్ నామం పెట్టుకోవాలట. ఈ చింటూ బంటు పింటు అని ఇటువంటి పేర్లు పెట్టద్దు అన్నారు. ఈ పేర్లకు అర్థమే లేదు. అర్థం లేని పేర్లు అసలే పెట్టకూడదు అని పూర్వకాలంలో భగవంతుని పేర్లు పెట్టేవాళ్ళు. రామ, కృష్ణ, ఇట్లా మాధవ, కేశవ, నారాయణ. కేశవ అనే దానిలో ఎంత గొప్ప అర్థం ఉన్నది. త్రిమూర్తి స్వరూపుడు కేశవుడు. కే అంటే ఎవరు, శవాహ శవం. ఎవడు శవం అంటే భగవంతుని నామాన్ని పలకని వాడే శవంతో సమానం అన్నారు. కేశవ, కేశవాహ అంటే కే అంటే ఎవరు, శవంతో సమానమైనటువంటి వాళ్ళు అంటే కేశవనామం పలకనటువంటి వాడు, భగవన్ నామాన్ని ఉచ్చరించనటువంటి వాడు. ఇక్కడ ఒక ఉత్తానపాదుడనే రాజుని గురించి మనం తెలుసుకుంటాం. ఈ ఉత్తానపాదుడు మనువు యొక్క కుమారుడు. మనువుకు 2 కుమారులు, ఒకడు ప్రియవ్రతుడు, మరొకడు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడనే పేరులోనే ఒక గొప్పతనం ఉన్నది, బాగా ఆలోచించండి. ఉత్తానపాదుడు అంటే పైకి పాదములుండి తలకాయ కింద ఉండేవాడు అని అర్థం. ఉత్తాన పాదాలు పైన ఉంటాయి, తల కింద ఉంటుంది.
ఏమిటి దీని అర్థం అంటే మనుష్యులందరూ ఉత్థానపాదులైనట. మనమంతా ఈ సృష్టిలో పుట్టినటువంటి సమస్త ప్రాణికోటి ఉత్థానపాదులే. ఎందుకోసమంటే ఏ జీవి కూడా తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చేటప్పుడు కాళ్ళు మొదలు వస్తాయి, తల రాదు. ఒక్క మనిషికే తల వస్తుంది. కాళ్ళు పైన ఉంటాయి, తల మొదలు వస్తుంది. మాతృ గర్భంలో నుండి ఒక తల్లి ప్రసవించేటప్పుడు చిన్న పిల్లలకు మనుషులు ఎలా ఉడతారు అంటే తల మొదలు వస్తుంది, తర్వాత కాళ్ళు పైన ఉంటాయి. కానీ ఇతర సృష్టిలోని ఏ ప్రాణికోటి అట్లా రాదు. ఒక గేదె ఉన్నదనుకోండి, ఒక ఆవు ఈనితే మొదలు కాళ్ళు వస్తాయి, దాని తల రాదు. తల ఉత్థానపాదుడు అంటే అర్థం ఏమిటంటే పాదాలు పైకి ఉండి తల క్రింద ఉండేటువంటి వాడు. ఈ సమస్త మానవ కోటి అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ సమస్త ప్రపంచంలోని దాదాపు 800 కోట్ల మంది ఈ సృష్టిలో ఉన్నారు. 800 కోట్ల జనం ఉన్నారు ఈ ప్రపంచంలో మొత్తం. ఆ ప్రపంచంలోని జనులందరూ ఈ విధంగానే పుడతారు. ప్రతి ఒక్కడు ఉత్థానపాదుడే. ఇది అందరికీ భాగవతంలోని ప్రతి గాథ ఒక బోధ అన్నారు. భగవంతుని చేర్చడానికి అద్భుతమైన అపారమైనటువంటి ఒక జ్ఞానాన్ని, భక్తిని ప్రబోధించే ఒక అపూర్వ సందేశాన్ని అందజేసే కథే భాగవతంలో ఉంటుంది. అందుకనే భాగవతం వినడానికి నీకు అర్హత ఏమిటి అంటే భక్తి కావాలి. భక్తే దీనికి. భక్తికి కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, చిన్నతనం లేదు, వయస్సుతో పని లేదు. అందరూ అర్హులే, సర్వులు అర్హులే అంటారు. అందరికీ అర్హత ఉన్నది భక్తిని పొందడానికి. అందుకొరకే దీని అర్హత ఏమిటి అంటే మనం ఒక అర్హతను గురించి తెలుసుకోవాలంటే ఒక మంచి ఉదాహరణ ఉన్నది. అది చెప్పి ఈ అసలు కథలోకి నేను ప్రవేశిస్తా. ఈ అర్హత ఏమిటి అంటే ఏ పని చేయాలన్నా దానికి అర్హత ఉండాలి. ఒక వ్యవసాయం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా దానికి తగిన అర్హత ఉంటే అది రాణిస్తుంది, లేకపోతే రాణించదు. దీనికి ఉదాహరణ ఏమిటంటే ఒక రాజుగారు ఉన్నాడట. ఈ కథ మీరు బాగా వింటే అర్హత అంటే ఏమిటో తెలుస్తుంది. ఆ రాజుగారు ఎలాంటి వాడు అంటే అమాయక చక్రవర్తి. ఏమి జ్ఞానం లేదట ఆయనకు. ఎవరు ఏది చెప్పినా నమ్మేవాడట. ఆయనకు అసలు మెదడు సరిగా పనిచేయేది. కానీ రాజుగారి మీద ఆ మంత్రికి మహాభక్తి ఉన్నదట. అక్కడ ఉండేటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలించే ఆ రాజుగారి దగ్గర ఉండే మంత్రి మహామేధావి, చాలా గొప్ప తెలివితేటలు కలిగిన వాడు. రాజుగారికి ఏమీ తెలియదు. రాజుగారికి తెలియదు, మంత్రికి చాలా గొప్పనైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ రాజు దగ్గర ఒక మంగలివాడు ఉన్నాడట. ఆ మంగళవానికి ఈ రాజు, ఆ మంగళవాడు ఎవ్వరికి క్షౌరం చేయడు, ఒక రాజుగారికే స్పెషల్గా చేస్తాడు. ప్రత్యేకమైనటువంటి వాడు రాజుగారి దగ్గర. ఆ రాజుగారు ఈ మంగళ అనుకున్నాడట, నేను మంత్రినైతే బాగుండు అనే ఆలోచన వచ్చింది వానికి. మంగళవాడు మంగళి పని చేయాలి. అయితే నేను మంత్రినైతే బాగుండు, ఈ రాజు ఏది చెప్పినా వింటాడు, రాజుకు నేను స్పెషల్గా క్షౌరం చేసేవాడిని, అందుకొరకే నేను మంత్రిని కావాలని వాడు ఒక ప్లాన్ వేసినాడు, ఒక పథకం. రాజుగారికి చెప్పినాడట, మీ తాతలు తండ్రులు చనిపోయి స్వర్గలోకంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఒక్కసారి కూడా మీరు మంత్రిని పంపించలేదు. మంత్రిని అక్కడికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకొని రమ్మని చెప్పాలి మీరు అని రాజుగారికి చెప్పితే రాజు ఆయన నమ్మినాడట. అక్కడికి ఎలా వెళ్ళడం అన్నాడట. ఏమీ లేదు, మన ఉద్యానవనం తోట ఉన్నది, ఆ తోట దగ్గర ఆ విశాలమైన ప్రదేశంలో ఒక ఎండిపోయిన కట్టెల పెద్ద మండె పెట్టి ఆ మంత్రిని వడుకోబెట్టి వాని మీద కట్టెల మూప పెట్టి దాన్ని అంటు పెడితే పొగ ద్వారా స్వర్గలోకం వెళుతాడు మంత్రి. వెళ్ళి అక్కడి క్షేమ సమాచారాలని తెలుసుకొని వస్తాడు అని వీడు పథకం వేస్తే రాజుగారికి ఆలోచన శక్తి తక్కువ, ఆ జ్ఞానం లేదు, నిజమే నమ్మినాడట. వెంటనే మంత్రిని పిలిపించినాడు. మా తాతల తండ్రులు క్షేమం తెలియక చాలా రోజులైంది, మరి అందుకొరకే నువ్వు వెంటనే క్షేమ సమాచారాలు తెలుసుకొని రావాలి, నిన్ను స్వర్గలోకం పంపుతాను అన్నాడు. అంటే మంత్రి మహామేధావి వెంటనే గ్రహించిండు, ఇది రాజుగారికి పుట్టిన బుద్ధి కాదు, ఇది మంగలివాని పని, వీనికి తగిన చికిత్స చేయాలి అనుకున్నాడట. అనుకొని మహారాజా నాకు ఒక 8 రోజుల సమయం ఇస్తే నేను తప్పకుండా మీ తాతల తండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు నేను తెలుసుకొని వస్తాను అంటే మంచిదే అన్నారట. నన్ను ఎక్కడి నుంచి పంపిస్తారు అంటే ఉద్యానవనం ప్రక్కలో ఫలానా చోటి నుండి పంపిస్తాం అంటే ఈ మంత్రి ఏం చేసినాడు, ఎవ్వరికి తెలియకుండా అర్ధరాత్రి ఎక్కడి నుంచి పంపుతారో అక్కడి నుంచి భూమిలో నుంచి ఒక సొరంగం తవ్వించినాడట. కొంత దూరం సొరంగం తవ్వించి 8 రోజులైంది. రాజుగారి దగ్గరికి వచ్చినాడు. నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటే
వెంటనే మంత్రిని తీసుకొని పోయినారట. అక్కడ పడుకోబెట్టినారు, కొన్ని కట్టెలు పెట్టినారు, పడుకోబెట్టినారు, మీదన్ని కట్టెలు పెట్టి దానికి నిప్పంటించినారు. వెంటనే ఆ మంత్రి ఆ సొరంగంలో ప్రవేశించినాడట. ఆ కట్టెలన్నీ కాలి బూడిద కుప్పలా మారిపోయినాయి. మంగలివాడు రాజు ప్రక్కనే ఉన్నాడట. మహారాజా ఈ పొగ రూపంలో స్వర్గలోకం వెళ్తున్నాడు మంత్రి. అక్కడి నుంచి నేనే మంత్రిని అనే భావన వీనికి కలిగిందట. ఇక మంత్రి పని సమాప్తమైంది, ఇక భవిష్యత్తులో నేనే మంత్రిని అనుకున్నాడట. అనుకున్న తర్వాత వారం గడిచింది. వారం గడిచిన తర్వాత ఆ కట్టెలన్నీ కుప్పగా కూలిపోయినాయి. ఈ వారం రోజులు మంత్రి ఎవరికీ తెలియకుండా అజ్ఞాతంగా ఉన్నాడట. రహస్యంగా ఉండి మళ్ళీ అదే సొరంగం ద్వారా అక్కడికి వచ్చి ఆ కట్టెల కుప్ప కూలినటువంటి బూడిదనంతా శరీరానికి రాసుకొని రాజుగారికి దగ్గరికి వచ్చి నమస్కారం చేసినాడట. మంత్రిని చూసడం మీదనే ఈ మంగలివాని పై ప్రాణాలు పైనే వెళ్ళినాయి. వీడు చనిపోయినాడు అనుకుంటే తిరిగి మళ్ళీ వచ్చినాడు. ఏమిటి ఆశ్చర్యపోయినాడట. పోయి అప్పుడు మంత్రి అన్నాడు, మహారాజా మీ తాతలు తండ్రులు క్షేమంగా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ వాళ్ళ గడ్డాల మీసాలు బాగా పెరిగిపోయి మంగలివాడు లేక బాధపడుతున్నాడు. ఇదే మంగలివాడిని పంపించమన్నారు. మీ స్పెషల్గా వీడినే వాడు గడ్డాల కొరకు తక్షణం పంపించాలి ఆలస్యం లేకుండా అని చెప్పితే వెంటనే రాజుగారు మళ్ళీ కఠినమపు సిద్ధం చేయమన్నాడట మంగలివాడిని పంపించడానికి. అప్పుడు ఆ మంగలి వచ్చి ఈ మంత్రి పాదాలు పట్టుకున్నాడట. మంత్రి జ్ఞానం ఎక్కడ? ఆ మంత్రి అపారమైన జ్ఞాన సముద్రుడాయన. ఆ రాజ్యాన్ని పరిపాలించే దీక్ష దక్షతలు ఉన్నటువంటి వాడు. వీడు గడ్డం గీకేవానికి ఆ జ్ఞానం ఎక్కడిది? వెంటనే నన్ను బతికించాలి, నన్ను క్షమించు అని ప్రార్థిస్తే అప్పుడు మంత్రి ఆ రాజుగారికి నచ్చజెప్పినాడట. అందుకొరకే అర్హత లేని పని చేయొద్దు అంటాడు. భగవంతుని పొందడానికి కూడా భక్తునికి ఒక అర్హత ఉండాలి, ఒక మంచి లక్షణాలు ఉండాలి, సత్కార్యం చేసే ఒక సద్బుద్ధి ఉండాలి, ఇతర ప్రాణులను ద్వేషించద్దు. భగవద్గీతలోనే చెప్తాడు, అద్వేష్ట సర్వభూతానాం అంటాడు. ఏ సమస్త ప్రాణి కోటి మీద దయచూపాలి, దేన్ని హింసించద్దు, దేన్ని బాధ పెట్టకూడదు. ఈ లక్షణాలన్నీ ఉంటే వాడు భక్తుడు. వాటి నామాలు పెడితే భక్తుడు కాదు. ఇది పై వేషమే. ఇదంతా పైన నామాలు పెడతాం, ఎదుటి వానికి నామాలు పెడతాం, వాడిని ముంచుతాం. ఈ అనేక ఆ శరీరం నిండా మన చిరుతపులి తీర మొత్తం నామాలు పెట్టుకున్న, ఈ విభూతి రేఖలు పూసిన, ఈ పైన పట్టెనామాలు పెట్టిన, అనేకం పెట్టి ఎదుటివానికి మోసం చేస్తే అది భక్తి కిందికి రాదు. బాహ్య వేషధారణే అది. అది భక్తి అనిపించుకోదు. ప్రతిరోజు దేవాలయం వెళ్ళినా భక్తి కాదు. నువ్వు చేయవలసిందంత భక్తునికి ఉండవలసిన లక్షణ విలక్షణాలు ఏ విధంగా ఉండాలో భగవద్గీతలో చెప్తాడు పరమాత్మ. అటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియుడు అంటాడు. సర్వసాధారణంగా ఎక్కడైనా భక్తుడు భగవంతుణ్ణి వర్ణిస్తాడు, కానీ భగవద్గీతలో సాక్షాత్ భగవంతుడే భక్తుణ్ణి వర్ణించినాడు. ఇటువంటి భక్తుడు చాలా నాకు ఇష్టమైనటువంటి వాడు. అందుకొరకే భక్తి భావన అంత గొప్పది, సామాన్యమైనటువంటిది కాదు. మానవుడుగా పుట్టడమే దుర్లభమైతే అటువంటి మానవ జన్మ రావస్తే దేవుడు దైవం అనుకోవడం మహాదుర్లభం అన్నారు. అందరూ అనుకోలేరు, అందరికీ ఆ భావన కలగది. ఎంతో పుణ్యం ఉండాలి. దేవుడు దైవం అనుకున్న భక్తి కలగడం దుర్లభం అన్నారు. భక్తి కలిగిన వైరాగ్యం కలగడం దుర్లభం అన్నారు. వైరాగ్యం కలిగిన అది నిలిచి ఉండడం దుర్లభం అన్నారు. అది నిలిచి ఉన్న ఒక సద్గురువు దొరకడం దుర్లభం అన్నారు. ఇన్ని దుర్లభాలైతే ఆఖరికి వాడు చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకుంటాడు. అందుకొరకే భగవంతుణ్ణి పొందుతాడు. అందుకొరకే ఇక్కడ ఒక మనం బాలుని గురించి, ఆ బాలుని భక్తి భావన ఎంత దృఢతరమైనదో ఆ ధ్రువునిది మనకిక్కడ చెప్పుతున్నాడు. ఉత్తానపాదుడనే రాజుకు 2 భార్యలున్నారు. ఆ 2 భార్యలో మొదటి భార్య పేరు సునీతి. పేరులోనే అర్థం ఉన్న చూడు, మంచి నీతి కలిగినటువంటిది. సునీతి అంటే మంచి నీతి, మంచి సౌశీల్యం కలిగిన ఉత్తమురాలు. 2వ భార్య పేరు సురుచి. సురుచి అంటే ఈ లోకంలోని ఈ లౌకిక విషయాల మీద ఆసక్తి కలిగింది, ప్రాపంచిక సుఖాలే పరమార్థమని నమ్మేది 2వ భార్య. మొట్టమొదట ఆమె పరమార్థాన్ని తెలిసినటువంటిది, గొప్ప జ్ఞానవంతురాలు. మొదటి భార్య సునీతి, 2వ భార్య పేరు సురుచి. కానీ ఈ ఉత్తానపాదునికి 2వ భార్య మీదే బాగా ప్రేమనట. మొదటి భార్యను ఒక దాసి కంటే తక్కువగా చూసేవాడట. ఆమె మీద ఏమాత్రం ప్రేమ లేనటువంటి వాడు, ఆమెను చిన్న చూపు చూసేటువంటి వాడు. ఈ 2వ భార్యను అమితంగా ప్రేమించేటువంటి వాడు. అయితే ఈ ఉత్తానపాదునికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద భార్యకు ఒక కుమారుడున్నాడు, అతడే ధ్రువుడు.
రెండో భార్యకు ఓ కొడుకున్నాడు, వాడు ఉత్తముడు. 2 కుమారులు 2 భార్యలు. కానీ ఎప్పుడు ఎల్లకాలం ఈ చిన్న భార్య ఇంటి దగ్గరనే ఉండేవాడట ఈ ఉత్తానపాదుడు. ఎక్కువ కాలం అక్కడనే ఉండేవాడు. ఒకరోజు ఈ చిన్న భార్య ఇంటి దగ్గర ఆ ఉత్తానపాదుడు అక్కడ సింహాసనం మీద కూర్చొని ఉంటే ఆ చిన్న భార్య కొడుకు ఉత్తముడనేవాడు వెళ్ళి ఆ తొడ మీద కూర్చున్నాడట. కూర్చుంటే అక్కడికి పెద్ద భార్య కొడుకు ధ్రువుడు వెళ్ళినాడు అదే ఇంటికి. చిన్న పిల్లవాడు 5 సంవత్సరాల బాలుడు వెళ్ళి ఈ రాజు కొడుకే కనుక నేను కూడా ఇంకో తొడ మీద కూర్చోవాలని ఆ తొడ మీద కూర్చోవడానికి వెళ్ళినాడు. వెళితే రాజు ఏమనలే, కానీ చిన్న భార్యకు భయపడేవాడట. ఆమె గీటు దాటేవాడు కాదు. వెంటనే ఆ చిన్న భార్య సురిచి వచ్చి వాని లాగి పారేసిందట. నీకు ఆ తొడ మీద కూర్చుండే అర్హత లేదు. నీకు ఆ తొడ మీద కూర్చొని అర్హత నీకు కావాలంటే నువ్వు నా గర్భంలో పుట్టాలి. నా గర్భంలో పుట్టిన వానికే ఆ తొడ మీద కూర్చునే అర్హత ఉన్నది. నీకు ఆ అర్హత లేదు. నువ్వు నా గర్భంలో పుట్టాలంటే మహత్తరమైన తపస్సు చేయాలి. శ్రీమన్నారాయణుని గురించి, గొప్పనైనటువంటి భగవంతుని గురించి తపస్సు చేస్తే అంత పుణ్యము నీకుంటే నువ్వు నా గర్భంలో పుడతావు. అంతవరదాకా నీకు అర్హత లేదని లాగి పారేసిందట. రాజు ఏం మాట్లాడలే, ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆ పిల్లవానికి అది క్షత్రియ రక్తం పాపం, వానికి దుఃఖం పొంగి పొరలి వచ్చిందట. నేను రాజు కుమారుణ్ణి కానా, నా కూర్చొనే అర్హత ఎందుకు లేదు అని వాడు ఏడ్చుకుంటూ వెళ్ళినాడు. వాడెళ్ళి తల్లికి కూడా చెప్పలేదట ఆ విషయం. ఆ పిల్లవాడు ఒక దాసి ద్వారా తల్లికి తెలిసింది, సునీతికి. సునీతి అనేటువంటి భార్య, పెద్ద భార్య, ఆమెకి తెలిసి వీడెందుకింత ఏడుస్తున్నాడు అంటే కారణం ఇది. అప్పుడు ఆ పెద్ద భార్య ఎంత మంచిదో చూడండి. ఆమె అన్నది, నీ పినతల్లి చెప్పిన మాటలో సత్యం ఉన్నది అన్నది. ఎవరినైనా మనం ఏదైనా కోరితే అడిగితే భగవంతుణ్ణి కోరాలి. 1000 చేతుల వాడు, అనంత కరుణా సముద్రుడు, అద్దులు లేని అనంత కరుణ కలిగిన వాడు భగవంతుడు. ఒక మానవ మాత్రుణ్ణి కోరితే లాభం లేదు. ఏమి ఇవ్వగలడు? ఏది ఇచ్చినా ఆయనే ఇవ్వాలి. ఏం జరిగినా దైవానుగ్రహం ద్వారా జరగాలి, భగవంతుని కరుణ ద్వారానే జరగాలి. నీ పినతల్లి చెప్పిన మాట సత్యం. నువ్వు తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థించవన్నది. భగవంతుని బాగా ధ్యానం చేసి భగవంతుని కరుణ పొంది తన గర్భంలో పుట్టాలని అంటున్నది. ఆమె చెప్పిన దానిలో సత్యం ఉన్నది. వెంటనే నువ్వేమీ లేదు, తపస్సు చేయడానికి వెళ్ళు అన్నది. పినతల్లి మీద కూడా ద్వేషం కలిగించడానికి ప్రయత్నించలే. నువ్వు తపస్సు చేయడానికి వెళ్ళు. యమునా నది తీరం దగ్గర మధువనం అనే ఒక వనం ఉన్నది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ నిరంతరం విహరించిన పరమ పవిత్ర స్థలం అది బృందావనం. యమున అంటేనే కృష్ణునికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి చోటు. అక్కడ బృందావనంలో విహరించిన నేల అది. ఆయన అడుగడుగు పునీతమైనటువంటి ప్రదేశం. అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చెయ్యి. నువ్వు చిన్న పిల్లవానివి, 5 సంవత్సరాల బాలునివని భయపడకు. నా దీవెన నీకు ఉన్నది అంటది. నా దీవెన ఎలాంటిది అంటే ఒక తల్లి దీవెన 3,000,000 దేవతల దీవెన అంటుంది. 3,000,000 దేవతలు దీవిస్తే ఎంతనో ఒక తల్లి దీవెన అంత గొప్పది. నువ్వు వెళ్ళు నాయన, బాధపడకు. నీ పినతల్లి మీద ద్వేషం, పినతల్లి మీద ఏమన్నంటే వీనికి ద్వేషభావం కలుగుద్ది. ద్వేషభావం కలిగితే వానికి సరి అయినటువంటి తపస్సు సాగది. అక్కడ వీనికి ద్వేషం ఉంటుంది మనస్సులో. ఇలాంటిది ఉండకుండా నువ్వు వెళ్ళి తపస్సు చేయి, నువ్వేం బాధపడకు అని తల్లి ఒక 5 సంవత్సరాల బాలుల్ని అరణ్యాలకు, దాదాపు ఒక మధువనం అనేటువంటి ప్రాంతానికి, యమునా నదీ తీరంలో ఉండే చోటికి తపస్సు చేయడానికి పంపించింది. ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి. ఈ ధ్రువుడు బయలుదేరినాడు. వాడు మా అమ్మ చెప్పింది, తిరుగులేదు. అమ్మ మాటకు ఎలాంటి అవరోధం లేదు. అందుకొరకే బయలుదేరి వాడు తపస్సు చేయడానికి ఒక 5 సంవత్సరాల బాలుడు యమునా నదీ తీరంలోకి బయలుదేరి ఆ మధువనానికి వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో నారదుడు కనిపిస్తాడు. నారదుడు వస్తాడు. ఇక్కడ నారదుడు కనిపించి ఈ పిల్లవాన్ని ఈ తపస్సు నుండి ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అంటే, ఇట్లా తపస్సు చేయడానికి వెళుతున్నా అంటే, తపస్సు అంటే మాటల మహర్షులు ఎన్నో 1000 సంవత్సరాలు మహోగ్రమైన అనేక కష్టాల కోరిచి చేసే తపస్సు. నువ్వు ఒక బాలునివి, 5 సంవత్సరాల పిల్లవానివి. ఏదో పినతల్లి అన్నది వాళ్ళన్నారని ఏదో మాటలకు నువ్వు తపస్సు చేయడానికి వీలు లేదు.
పెద్దగా పెరిగిన తర్వాత చేస్తూ నువ్వు ఇంటికి వెళ్ళు అంటే వాడు వెళ్ళడు. మీరు ఈ మాట నద్దు అంటాడు. నాకు ఉత్సాహాన్ని కలిగించాలి, నా తల్లి పంపించింది, ఏది ఏమైనా నేను భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతా. హరిహరాదులు ఏది అడ్డంగాని నేను భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకొనిదే తిరిగి రాను. నేను ఇక్కడికి అంత దృఢ విశ్వాసం, అంత గొప్పనైన నమ్మకంతో నేను బయలుదేరుతున్నాను. నమ్మకం గొప్పది, వేల లక్షల జపాల కంటే విశ్వాసం గొప్పది అన్నారు. విశ్వాసం అనేది ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. అందుకొరకే విశ్వాసం చాలా గొప్పది కనుక నేను తప్పకుండా తపస్సు చేయడానికి వెళ్తా, మీరు ఆ మాట మాట్లాడద్దు, నన్ను ప్రోత్సహించి ముందుకు పంపించాలి అంటే మా పిల్లవాని యొక్క మాటలకు మెచ్చుకొని అప్పుడు నారదుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. తన హస్తాన్ని ఆ బాలకుని మస్తకంపై పెట్టి తల మీద పెట్టి ఆశీర్వదించి ఒక పరమ పవిత్ర మంత్రం, 12 అక్షరాల పరమ పవిత్ర మంత్రం, భాగవతానికి మూల మంత్రం అది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఈ మంత్రాన్ని నువ్వు యమునా నదిలో స్నానం చేసి శుభ్రంగా ఆ మధువనంలోకి వెళ్ళి ఈ మంత్రాన్ని జపం చేయి, భగవంతుడు నీకు సాక్షాత్కరిస్తాడు. ఇది నిరంతరం జపించు అంటే ఆ మంత్రాన్ని తీసుకొని నారద మహర్షికి నమస్కరించి ధ్రువుడు బయలుదేరి యమునా నదిలో స్నానం చేసి శుచి అయి మధువనంలోకి వెళ్ళి తపస్సు ప్రారంభించినాడు. ఎట్లా తపస్సు చేసినాడు? ధ్రువుని తపస్సు ఎలాంటిది అంటే మొదటి నెల రోజుల్లో 3 రోజులు ఉపవాసం ఉండి ఒకే రోజు తినేవాడట. ఒక మొదటి నెల లోపల 3 రోజులు ఉపవాసం ఉండి అక్కడ ఉండే రేగువన్లు కానీ ఏదైనా కందమూల ఫలాలు దొరికితే తినేవాడు. అట్లా ఒక నెల జరిగింది. రెండో నెలలో 6 రోజులు ఉపవాసం ఉండేవాడట. 6 రోజులు ఉపవాసం ఉండి వట్టి ఆకులు మాత్రమే తినేవాడట, పండ్లు కూడా కాదు. రెండో నెల అయిపోయిన తర్వాత 3వ నెల వచ్చింది. 3వ నెల వచ్చిన తర్వాత 9 రోజులు ఉపవాసం ఉండి కేవలం నీళ్లు త్రాగే తపస్సు చేసినాడు. ఈ ఆకులు అలాలు కూడా తినలేదు. 4వ నెల వచ్చింది. 4వ నెలలో కేవలం వాయువును గాలే పీల్చుకున్నాడు, ఏమీ తీసుకోలేదట. వాని తపస్సు ఎంత గొప్పదో చూడండి. 4వ నెలలో 12 రోజులకు ఒక్కసారి ఈ వాయు భక్షణ చేస్తూ తపస్సు చేసినాడు. 5వ నెల వచ్చింది. 5వ నెలలో ఈ వాయువును కూడా తీసుకోవడం బంధించినాడట. అంటే మొత్తం వాయువును కూడా స్వీకరించకుండా ఏది లేకుండా ఒంటి కాళ్ళ మీద నిలబడి మహోగ్రమైన తపస్సు చేసినాడు. ఈ తపస్సుకు అల్లాడిపోయినాయట. తపస్సు ఎంత గొప్పది అంటే యద్దుష్కరం యద్దుస్తరం తత్ తపస్సేన సాధ్యం అంటాడు. అటువంటి దాన్ని ఎంత దుస్తరమైనటువంటి దాన్నైనా, ఎంత దుష్కరమైన దాన్ని, ఏది సాధించలేని దానినైనా తపస్సు ద్వారా సాధించవచ్చునట. తపోహి దురతిక్రమ అంటాడు. తపస్సుకు సాధ్యం కానిది ఈ లోకంలో లేదు. ఎవడు ఏది సాధించినా పూర్వకాలంలో తపస్సు ద్వారానే సాధించినారు. తపస్సు అంత గొప్పది. అందుకొరకే భగవత్ సాక్షాత్కారం కొరకు ప్రతి ఒక్కడు తపస్సు చేసినాడు. మనం ఈ రావణాసురుడిని చూసుకొని ప్రతి హిరణ్యకశ్యపుడు, మీరు భాగవతంలో ఎవరిని చూసినా తపస్సు చేసే భగవంతుని సాక్షాత్కరింపజేసుకున్నారు. అంత గొప్ప తపస్సు చేస్తే లోకాలు గ్రహ గతులు తప్పినాయట. సముద్రాలు అల్ల కల్లోలమైనవి. మొత్తం ఈ సృష్టి అంత తలక్రిందులైపోయేటువంటి మహోగ్రమైన తపస్సు చేసిండు. 5 సంవత్సరాల బాలుడు 5 నెలలకు దేవతలందరూ వెళ్ళి మహావిష్ణువును ప్రార్థించినారట. మీ గురించి, శ్రీమన్నారాయణుడి గురించి మహోగ్రమైన తపస్సు చేసినాడు. ధ్రువుని తపస్సుకు ఈ లోకాలు తల్లడిల్లిపోతున్నాయి, మీరు వెంటనే అనుగ్రహించాలి అంటే సాక్షాత్ గరుడ వాహనారూఢుడై ఆ శ్రీమన్నారాయణుడు ధ్రువుని ముందు ప్రత్యక్షమైనాడట. సర్వసాధారణంగా భక్తులు భగవంతుని దర్శించడానికి వెళ్తారు, కానీ అసలు భగవంతుడే భక్తుని దగ్గరికి నేల మీదికి దిగి వచ్చినాడు ఆ తపశ్శక్తికి. అప్పుడు ధ్రువుడు ఆశ్చర్యచకితుడైనాడు. ఆ ధ్రువుని దగ్గరికి వచ్చి శ్రీమన్నారాయణుడు 5 సంవత్సరాల బాలుడు ఎలా పొగడాలో తెలియదు, భగవంతుని ఏ విధంగా స్తుతి చెయ్యాలి, ఏ స్తోత్రం చెయ్యాలి, ఏమిటి తెలియనటువంటి ఒక 5 సంవత్సరాల బాలుడు ఎదురుగా శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించి కనిపిస్తే అలాగే చూస్తూ ఉండిపోయినాడట. అప్పుడు శ్రీమన్నారాయణుడే తన శంఖంతోని ఆ ధ్రువుని స్పర్శించినాడు. శంఖం వేదానికి ప్రతిరూపం. వెంటనే ధ్రువునిలో నుండి అపారమైన స్తోత్రం బయలుదేరింది. నువ్వు ఎంత గొప్పవాని, భగవంతుని సృష్టి స్థితి లయాలకు మూల కారణం, ప్రతి ప్రాణి అంతర్యామి రూపంలో ఉండే పరమాత్మవు నీవు అని
అద్భుతమైనటువంటి స్తోత్రం చేసినాడు. ఒక 12 శ్లోకాలతో అపారంగా అద్భుతంగా శ్రీమన్నారాయణుని స్తుతించినాడు, శ్రీమన్నారాయణుని యొక్క వర్ణించినాడు. అది ధ్రువ స్తోత్రం. చాలా భాగవతంలో ప్రసిద్ధమైనటువంటిది, ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం. భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత భగవంతుని శంఖం యొక్క స్పర్శతోని ఆ స్తోత్రం చేసి ఎంత గొప్పనైనటువంటి మహానుభావుని అని చెప్పి అప్పుడు అంటాడు, ఈ లోకంలో ఎవ్వడు పొందలేనటువంటిది. ఈ సప్తర్షి మండలం పైన ఉంటుంది ధ్రువ మండలం అని ఆకాశంలో. అటువంటి గొప్పనైనటువంటి నువ్వు ఇంటికి వెళుతావు, అక్కడ శ్రీమన్నారాయణుడు చెప్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళి ఆ వరాలు ఇచ్చి ఏమంటాడు, అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేసినాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏ విధంగా ధ్రువుడు ప్రార్థించినటువంటి ప్రార్థన ఎంత గొప్పది అంటే, ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నువ్వు ఎటువంటి వానివి, మహానుభావునివి, అవ్యక్తమైనటువంటి పరమాత్మవు, అన్నింటికి మూల కారణమైనటువంటి వానివి అని చెప్పి భగవంతుణ్ణి అంటాడు. సర్వేశ కల్పాంత సమయమునందు ఈ అఖిల ప్రపంచంబునాహరించి అనయంబు శేష సహాయుండవై శేష పర్యంక తలమున పవ్వలించి యోగ నిద్రారతి నుండి నాభీ సింధుజ స్వర్ణలోక కంజాత గర్భ మందు చతుర్ముఖ అమర బుట్టించుచు రుచి నొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మృక్యద అత్యంత నియమమొప్ప భవ్య చారిత్ర పంకజ పద్మనేత్ర చిరశుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరిముకుంద అని ధ్రువుడు శ్రీమన్నారాయణుని స్తుతించినాడు. ఆయన స్తుతించిన తర్వాత అప్పుడు అంటాడు, నీ మహోగ్రమైన తపశ్శక్తి చాలా గొప్పది, నువ్వు కోరినటువంటి కోరిక ఏమిటి? అందరికంటే ఉన్నత స్థానం, ఇదివరకు ఎవరు పొందలేని మహోన్నత స్థానం, అది సప్తర్షి మండలం పైన, దానిపైన మరొక స్థానం లేదిగా, దాని ధ్రువస్థానం అంటారు, ధ్రువ మండలం. అది ఎప్పుడు అంటే నువ్వు ఇంటికి వెళుతావు, ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రులు అందరూ నిన్ను, అక్కడున్న ప్రజలందరూ, అక్కడి వాళ్ళందరూ నిన్ను ఆదరిస్తారు. నువ్వు పెరిగి రాజ్య పరిపాలన 36,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తావు, చేసి నీ భార్య కుమారులు అందరూ ఉంటారు. ఈ విధంగా కలిగి నువ్వు చిట్ట చివరిలో ఆ ధ్రువమండలం చేరుకుంటావు, దానికంటే గొప్పనైనటువంటి స్థానం లేదు అని శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. అప్పుడు ధ్రువుడు అనుకుంటాడు, సాక్షాత్తు పరమాత్ముడు సాక్షాత్కరిస్తే నేను అన్నింటికంటే ఉన్నత స్థానం కోరుకున్నా, ఏ స్థానమైనా భగవంతుని మోక్షాన్ని పొందాలని నేను ఎందుకోసం ఇది కోరుకున్నాను అనుకుంటాడు. అనుకొని ఇంటికి బయలుదేరుతాడు. ఇక్కడ ధ్రువుడు అరణ్యాలకు ఇక్కడికి వెళ్ళి తపస్సు చేసే సందర్భంలో నారదుడు ధ్రువునికి మంత్రోపదేశం చేసిన తర్వాత ఉత్తానపాదుని దగ్గరికి వెళ్తాడు. వెళ్తే వాడు విచారగ్రస్తుడై ఉంటాడు. ఎందుకింత విచారంగా ఉన్నావు అంటే, ఒక 5 సంవత్సరాల బాలుణ్ణి, నా చిన్న భార్యను మాటను కాదనలేక, నా తొడ మీద కూర్చోబెట్టుకోలేక అరణ్యాలకు పంపించిన పాపాత్ముణ్ణి, అక్కడ ఏ క్రూర మృగాలు తింటాయో, ఒక చిన్న బాలుడెక్కడా, తపస్సెక్కడా, నేనెంత ఎటువంటి వాణ్ణి అంటే ఆయన అంటాడు, నారదుడు నీ కుమారుడు సామాన్యుడు కాడు, మహోన్నతమైనటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి, ఎవ్వరు పొందలేనటువంటి మహోన్నత స్థానాన్ని పొందుతాడు, నీ వంశానికే కీర్తిని తీసుకుని వస్తాడు, నీకే గొప్ప పేరును తీసుకుని వస్తాడు అని నారదుడు ఉత్తానపాదునికి చెప్తాడు. అదే రీతిగా మరి భగవత్ సాక్షాత్కారం పొంది ఇంటికి వచ్చే వార్త ఉత్తానపాదునికి తెలుస్తుంది. ధ్రువుడు తిరిగి వస్తున్నాడంటే వెంటనే ఆయన ఏం చేస్తాడు, మంత్రులను పిలుస్తాడు. ఆ పెద్ద భార్యను చిన్న భార్యను ఇద్దరిని పిలుస్తాడు. ఆ ఉత్తముడనే కొడుకును పిలిచి ఒక పెద్ద అంబారి అంటే ఒక పెద్ద ఏనుగు, ఒక మదపు టేనుగు, ఒక మంచి ఏనుగు, ఒక పట్టపు టేనుగు మీద ఆ ధ్రువుణ్ణి తీసుకొని రావడానికి ఎదురుగా వెళుతాడు. 5 సంవత్సరాల బాలుడిని తొడ మీద కూర్చోవడానికి నిరాకరించిన వ్యక్తి భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత పట్టపు టేనుగుతో స్వాగతం పలకడానికి వెళ్ళినాడు.
భగవంతుని సాక్షాత్కారం కలిగితే లోకం, ఈ సమస్తమైన ప్రపంచం పాదాక్రాంతం అవుతుందట. భగవత్ సాక్షాత్కారం అంత గొప్పది. అందుకొరకే తొడ మీద కూర్చోవడానికి నిరాకరించినటువంటి వాడు పట్టపు టేనుగుతోని స్వాగతం పలకడానికి మంత్రి ససైన్యంగా వెళ్ళినాడు. ఆ ఉత్తానపాదుడు వెళితే ఎదురుగా ధ్రువుడు వస్తుంటే వెంటనే ఆ ధ్రువుడు వచ్చి మొట్టమొదలు ఎవరికి నమస్కరించినాడు అంటే పినతల్లికే నమస్కారం చేసినాడట. ఆ సురుచికే నమస్కారం చేసినాడు. సురుచి ఒకవేళ ఈ మాట అనకపోతే వీడు వెళ్ళేవాడు కాదు, వీడు తపస్సు చేసేవాడు కాదు, శ్రీమన్నారాయణుని సాక్షాత్కరింపజేసుకునేవాడు కాదు. ఇంత మేలు చేసింది ఎవరు? పినతల్లే చేసింది. పినతల్లి ఆ మాట అనకపోతే నువ్వు నా గర్భంలో పుట్టాలంటే నువ్వు శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేసి సాక్షాత్కరింపజేసుకోవాలి అనకపోతే వీడు వెళ్ళేవాడు కాదు, ఆ తపస్సు చేసేవాడు కాదు. నాకు మహోపకారం చేసింది ఎవరంటే పినతల్లి అని పినతల్లికి మొదలు నమస్కరించినాడట. తర్వాత తల్లికి తండ్రికి అందరికీ నమస్కరించి అప్పుడు ఉత్తానపాదుడు అన్నాడు, ఈ మదపు టేనుక మీద ఎక్కువ అంటే నేను ఎక్కనన్నాడు. నా తమ్ముడు ఉత్తముడు వచ్చి కూర్చుంటేనే నేను కూర్చుంటా అంటే ఆ ఉత్తముణ్ణి కూడా పిలిచి ఆ ఇద్దరిని కూర్చోబెట్టుకొని మదపు టేనుక మీద ఈ రాజ్యానికి తీసుకొని వచ్చినాడట ఉత్తానపాదుడు. అంటే భగవత్ సాక్షాత్కారం ఎంత గొప్పదో చూడండి. భక్తికి ఎంత బలం ఉంది అంటాడు. భక్తిని మించినటువంటిది ప్రపంచంలో మరేదీ లేదు. దేన్నైనా సాధించాలంటే భక్తి బలమే బలం అన్నాడు. భక్తికి అటువంటి శక్తి ఉన్నది. భగవంతుణ్ణి లాక్కొని తీసుకొని ఎదుట నిలబెట్టగలిగిన శక్తి ఒక భక్తికి మాత్రమే ఉంది. అందుకొరకే ఆ విధంగా ధ్రువుడు వచ్చి రాజ్య పరిపాలన సాగిస్తాడు. అప్పుడు ఉత్తానపాదుడు అనుకుంటాడట, 5 సంవత్సరాల బాలుడు 5 నెలలు తిరక్క ముందే భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నాడు. నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఎందుకు అనవసరంగా వ్యర్థంగా గడిపిన? ఇంతకాలం బట్టిగా వ్యర్థంగా గడిచింది. నాకు అటువంటి భగవంతుని యందు భక్తి లేదు, ఆ భగవంతుణ్ణి పొందాలనే కోరిక లేదు, నా జీవితం నిరర్థకం ఎందుకు అనుకొని ఆ ఉత్తానపాదుడు ఈ ధ్రువునికే రాజ్యాన్ని అప్పగించి ఆయన వానప్రస్థానికి వెళుతాడు. భగవంతుని తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. ఆ ఉత్తానపాదుడు వెళుతాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ధ్రువుడు రాజ్య పరిపాలన చాలా అద్భుతమైన పరిపాలన సాగిస్తూ ఉంటాడు. భార్య 2-3 కుమారులు కలుగుతారు. చాలా సంతోషంగా ఉంటే ఒకనాడు ఈ ఉత్తముడనేటువంటి వాడు పినతల్లి కుమారుడు అడవికి వేటకు వెళ్ళి అక్కడ యక్షులతో కొట్లాట పెట్టుకొని వాళ్ళ చేతిలో చనిపోతాడు. ఒక యక్షుడు చంపేస్తాడు తమ్ముణ్ణి. ఈ ఉత్తముడనేటువంటి వాడు ఆ వార్త తెలిసి ఆ పినతల్లి కూడా మరణిస్తుంది. ఇప్పుడు ఈయనకు ఉద్విగ్న హృదయుడైతాడు ధ్రువుడు. అప్పుడు యక్షుల మీద దండయాత్ర సాగించి యక్షులను ఎంతో మందిని చంపేస్తాడు. ధ్రువుని దాటికి తట్టుకునగలిగిన శక్తి ఆ యక్షులకెవరికీ లేకపోతే అప్పుడు వీళ్ళ తాత మనువు వచ్చి, నువ్వు నీ తమ్ముని కొరకు ఎంతో మందిని చంపినావు, ఇది నీలాంటి ఉత్తమ భక్తునికి ఇది తగదు, ఇది నువ్వు యుద్ధం విరమించు అంటే అప్పుడు యుద్ధాన్ని విరమించుకుంటాడు ధ్రువుడు. ఆ విధంగా రాజ్య పరిపాలన చేసి సుస్థిరమైనటువంటి తారగా మారుతాడు. సుస్థిర తారగా మారిన ధ్రువుడు కూడా మానవుడే. మానవ ప్రయత్నంతోనే అంత గొప్పనైనటువంటి ఒక 5 సంవత్సరాల బాలుడు భగవత్ సాక్షాత్కారం పొంది ఓ సుస్థిర తారగా మాలి ఒక ధ్రువ మండలంగా ఆకాశంలో ఒక నిరంతరంగా ప్రకాశించేటువంటి దానికి ఎప్పటికీ నిరంతరం వెలుగులు విరజిమ్మేటువంటి స్థానం అటది ఆ ధ్రువమండలం. అక్కడ అంత గొప్పనైనటువంటి స్థానంలో నిలిచిపోతాడు. భక్తితో సాధించలేనిది ఏదీ లేదు అంటారు. భక్తికి అంత గొప్ప శక్తి ఉన్నది. దీన్ని గురించి మనకు ఇది ఎప్పుడో జరిగిన కథ కాకుండా ఇటీవల ఈ కలియుగంలో జరిగిన ఒక సన్నివేశం కూడా మనకు తెలియపరుస్తారు. భక్తికి ఎంత శక్తి ఉందో నిరూపించే ఒక సన్నివేశం. కర్ణాటక రాష్ట్రంలో ఒక వ్యాపారి ఉన్నాడు. అక్కడ బంగారం వ్యాపారం, నగల వ్యాపారం, వజ్రాల వ్యాపారం చేసేవాడు. ఆయన పేరు శ్రీనివాస నాయక్. ఆయన ఎటువంటి వాడంటే 9 కోట్లు సంపాదించినాడట. పూర్వకాలంలో 1 కోటి సంపాదిస్తే ఒక వెండితోని ఒక పడగ చేయించి పెట్టేవాళ్ళట.
అట్లా 9 కోట్లు సంపాదించి నవకోటి నారాయణ అని ఓ బిరుదు పొందినాడట. 9 కోట్లు సంపాదించినాడు, అనంతమైన డబ్బు సంపాదించినాడు. ఎంత డబ్బు సంపాదించినా పిసినిగొట్టు 1 రూపాయి కూడా ఎవరికి దానం చేసేవాడు కాదట. పరమ లుబ్ధాగ్రేసర చక్రవర్తి, ఎవ్వనికి ఏమీ ఇచ్చేవాడు కాదు. ఎవరైనా ఏదన్నా అడిగితే ఇవ్వను అని అనేవాడు కాదట. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని వాయిదాలు వేసేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక పేద బ్రాహ్మణుడు ఈయన దగ్గరికి వెళ్ళినాడట, ఈ శ్రీనివాస నాయకు దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరించి, అయ్యా నేను నా బిడ్డ పెళ్లి చేస్తానా, మీరేమైనా సహాయం చేయాలి, మీరు మహాధనవంతులు, కుబేరులు లాంటి కలియుగ కుబేరులు, ఇంత ధనం కలిగిన వాళ్ళు, మీకు తోచినంత నాకు సహాయం చేయాలి అంటే ఇవ్వను అని అంటలేడట. ఇవాళ రా, రేపు రా, ప్రొద్దున రా, సాయంత్రం రా, ఇట్లా ఒక నెల రోజులు నింపినాడట. 1 రూపాయి కూడా ఇవ్వలే. ఇది భార్య చూసిందట. పాపం చాలా బాధ కలిగింది. ఆ భార్యకు చాలా ధార్మికురాలు, ఉదారురాలట భార్య, చాలా దానం కలిగినటువంటిది భార్య. చాలా బాధ కలిగి ఆ బ్రాహ్మణుడిని పిలిచిందట. వీడు నీకు ఎన్ని రోజులైనా దింపుకుంటాడే కానీ 1 రూపాయి కూడా ఇవ్వడు, నువ్వేమి ఇక్కడికి రావలసిన అక్కరలేదు అని చెప్పి ఆమె ముక్కుపోగు తీసి ఇచ్చిందట. ఆ ముక్కుపోగు మంచి విలువైందే. ఆ ముక్కుపోగు తీసి ఇచ్చి, దీన్ని తీసుకొని వెళ్ళి అమ్మి నీ బిడ్డ పెళ్లి చేయి, మళ్ళీ నువ్వు ఇక్కడ కనిపించద్దు, ఇక్కడికి రావద్దు అంటే ఆమెకు దండం పెట్టి, అమ్మా నువ్వు మహోపకారం చేసినవు తల్లి అని ఆమెకు నమస్కరించి ఆ ముక్కుపోగు తీసుకొని వాడింటికి వెళ్ళి వాని కొడుక్కి ఇచ్చినాడట అమ్ముకరమ్మని. ఆ కొడుకు ఎక్కడికి తీసుకొచ్చిండు, మళ్ళీ ఈ శ్రీనివాస నాయకు వీడే ఆభరణాలు కొనే వజ్రాల వ్యాపారి, వాడు వీని దగ్గరికే తీసుకొచ్చి అమ్మడానికి వాడిస్తే వాడు వెంటనే గుర్తించినాడట. ఈ ముక్కుపోగు ఇది స్పెషల్ ముక్కుపోగు, ప్రత్యేకమైంది, ఇది నా భార్యది, వీని దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి వెంటనే నాయన నీకు డబ్బిస్తా, నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పి ఆ ముక్కుపోగును తీసి లోపల త్రిజోడిలో పెట్టి దానికి తాళం వేసి ఇంటికి పరిగెత్తినాడట. పరిగెత్తి భార్యను ముక్కుపోగు తెమ్మన్నాడట. అంటే లోపల ఎక్కడనో దాచినా అన్నదట. లేదు లేదు ఇప్పుడు ఇవ్వాలి, నాకు చూపించాలి అంటే ఆమె ఆఖరికో మాట అన్నాడట, ఇస్తావా చస్తావా అన్నాడట. వాని కోపం వచ్చి అన్న తర్వాత వీడు ఎట్లాగూ చంపుతాడు, ఇక లాభం లేదు, వీడంత క్రూరుడు అని చెప్పి ఆమె ఒక పాత్రలో విషం పోసుకున్నదట. త్రాగడానికి సిద్ధమైతే ఆ పాత్రలో ఈ ముక్కుపోగు వచ్చి చేరింది. చూడండి ఆమె భక్తి పరాకాష్ట ఎంత గొప్పది అంటే, ఏ పాత్రను పెదవుల దగ్గర పెట్టుకొని విషాన్ని త్రాగడానికి సిద్ధమైతే అందులో ముక్కుపోగు వచ్చి చేరిందట. వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి భర్తకిచ్చింది. వానికి తుఫాన్లు చెలరేగినాయట. ఒక్కసారి ఆశ్చర్యం వేసింది, నేను అక్కడంతా భద్రపరిచి తాళం వేసి వస్తే ఇక్కడికి ఎట్లా వచ్చింది ముక్కుపోగు. మళ్ళీ పరిగెత్తినాడట వాడు. అక్కడికి వెళ్ళి తాళం తెరిచి చూస్తే అందులో ముక్కుపోగు లేదు, అది ఇక్కడికి వచ్చి చేరింది. వానికి అనిపించిందట, వాడు ఇన్ని రోజులు ఇంత కష్టపడి అనేక వ్యాపారాలు ఇన్ని చేసి నేనేం సాధించిన, నేను చేసిన నా భార్య ఎంత గొప్పనైనటువంటిది, భక్తికి భగవంతుడు ఏ విధంగా లొంగి ఒక భక్తుల్ని రక్షించడానికి అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భక్తుని యోగక్షేమాలు అనన్యమైన చిత్తంతో ఎవడైతే నన్ను నిరంతరం స్మరిస్తుంటాడో వాని యోగక్షేమాలు నేను చూస్తాను అని శపథం చేసి చెప్పిన భగవంతుడు పరమాత్ముడు ఇక్కడ రుజువు చేసినాడు. తన భక్తురాలని కాపాడడానికి కొరకు మూకుపోగు ఇక్కడికి వచ్చి చేరింది. ఆయనకు ఒక విషాదం కలిగిందట, ఒక బాధ కలిగి వెంటనే అనుకున్నాడు, నేనెంత పొరపాటు చేసినా, నేనెంత పాపాన్ని మూటగట్టుకున్నా అని చెప్పి తనకున్న ధనాన్నంతా పేదలకు దానం చేసినాడట. అవసరానికి తగినంత ధనం మాత్రమే ఉంచుకొని, నేను ఒక పరమ మూర్ఖుణ్ణి, ఎంత పొరపాటు చేసిన నేనని చెప్పి ఆయన భగవంతుని గురించి ఆయన ఒక అన్నమాచార్యులు కదా వెంకటేశ్వర స్వామి మీద 32,000 సంకీర్తనలు ఎట్లా రాసినాడో, కర్ణాటక భాషలో 1,75,000 కీర్తనలు రాసినాడు. పురంధర దాసు అని పేరు పొందినాడు ఆయనే. ఆ శ్రీనివాస నాయకే పురంధర దాసు అని పేరు పొంది భగవంతునికి అంకితమై అర్పణమైపోయిన మహానుభావుడు. అనేక కీర్తనలు రాసినాడు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఈ వజ్రాల వ్యాపారం చేసినప్పుడు ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు రాజును కలుసుకోవడానికి వెళితే వారం రోజుల దాకా రాజుగారి దర్శనం లభించలేదట. అపాయింట్మెంట్ దొరకలే, అక్కడికి వెళ్ళే అవకాశం చిక్కలే. అటువంటి పురంధరదాసు ఇంత గొప్పవాడై భగవంతుని యందు కీర్తనలు వ్రాసి ఇంత గొప్ప ఉత్తమ భక్తాగ్రగణ్యుడై విరాజిల్లితే
కృష్ణదేవరాయలే స్వయంగా వచ్చి పురంధరదాసు పాదాలకు నమస్కరించినాడు. ఇంటికే వచ్చి నమస్కారం చేసినాడు. భగవత్ సాక్షాత్కారం ఎంత గొప్పదో చూడండి. ప్రపంచం మన పాదాక్రాంతం కావాలి, ప్రపంచమంతా మన వశం కావాలి అంటే భగవంతుణ్ణి వశం చేసుకోవాలి, భగవంతుణ్ణి సాక్షాత్కారం పొందాలి. ఆ విధంగా పురంధరదాసు జీవితంలో ఒక అపూర్వమైనటువంటి ఘట్టం. వెంకటాచల వాసం వైకుంఠపురవాసినమని ఒక అద్భుతమైన కీర్తన వ్రాసినాడు. వెంకటేశ్వర స్వామి మీద అనేకమైన దేవతల మీద అనేక కీర్తనలు వ్రాసి ఆయన కర్ణాటక ఇప్పుడు మనకి ఇక్కడ పద కవితా పితామహుడని ఏ విధంగా అన్నమాచార్యులను అంటామో, కర్ణాటక పద కవితా పితామహునిగా కీర్తి గడించిన పురంధరదాసు విశ్వవిఖ్యాతమైనటువంటి కీర్తినార్జించినాడు. సమస్తాన్ని మరి ఆయనకున్న సంపదనంతా కూడా దానం చేసినాడు. చేసి కృష్ణదేవరాయలు ప్రపంచంలో లోపం లేనివాడు లోకంలోనే ఉండడట. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది. లోపం లేనివాడు మనకు కనిపించడు, ఈ సృష్టిలో ఉండడు. వానిలో ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకొరకే ప్రతి వ్యక్తిలో లోపం ఉంటుంది. ఈ విధంగా ఇంత గొప్పవాడుగా మారినాడు. అటువంటి పురంధరదాసు జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన, ఆయన జీవితాన్ని మహోన్నతమైన పథంలోకి తీసుకెళ్ళి వెళ్ళిన సంఘటన ఒక భార్య చేసినటువంటిది. భార్యకే నమస్కరించినాడు. నా జీవితానికి ఒక మలుపు తిప్పిన సన్నివేశం జరిగింది. ఆమెను ఆ విధంగా చేస్తే ఆమె భక్తికి మెచ్చి భగవంతుడు ఆ విధమైనటువంటి సంఘటన కలిగించినాడు. అందుకరికే భక్తి గొప్పది అంటాడు. భగవంతుణ్ణి పొందడానికి భక్తిని మించిన సాధనం మరి ఏదీ లేదు. అటువంటి పరమ భక్తిని చేకూరాలంటే మరి భగవంతుని పొందడానికి భగవంతుని నామస్మరణ చేయాలి అన్నారు. అన్నింటికంటే గొప్పది నామస్మరణే. భగవంతుని అనుగ్రహానికి మనం పాత్రలం కావాలి అంటే భగవన్ నామస్మరణ ద్వారానే సాధ్యం. అది నామం నిరంతరం స్మరించాలట. ఎప్పుడు స్మరించాలి అంటే నిరంతరం అన్నారు. స్మరణ ఎంతవరకు ఉండాలి అంటే ఆ స్మరణలో సాధీసేస్తే మరణ పర్యంతం అన్నారు. నిరంతరం ఎప్పటికీ భగవంతుని మరిచిపోవద్దు. నిరంతరం ఆ నామస్మరణ సాగుతూనే ఉండాలి. దానికి ఎలాంటి నియమాలు ఎలాంటివి అక్కరలేదు. ఏదైనా మంత్రం ఉంటే దానికి నియమాలు ఉండాలి, కానీ భగవన్ నామానికి నియమాలు లేవు. ఎల్లవేళల సర్వవేళ సర్వకాల సర్వావస్థల యందు అంటాడు. అన్ని వేళలో భగవంతుని నామాన్ని స్మరించవచ్చు. మంచం మీద పడుకొని కూడా భగవన్ నామాన్ని స్మరణ చేయొచ్చు. నడుస్తున్న అందుకొరకే ప్రహ్లాదుని గురించి చెప్తారు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ ఆశలీలా నిద్రాదులు చేయుచునంటాడు. తిన్నా తిరిగినా అన్నం తింటున్నా లేచినా నడుస్తున్నా పడుకున్నా ఎల్లవేళల భగవన్ నామస్మరణ చేయాలట. అట్లా దానికి నేను శుచిగా ఉండాలి, నేను శుభ్రంగా ఉండాలనే నియమం ఏమాత్రం లేదు నామానికి. భగవన్ నామం చేయడానికి నేను శుభ్రంగా ఉన్నప్పుడే నామం చేయాలి, వేరే సందర్భంలో చేయొద్దు అనేది లేదు. దీనికి కూడా మనకు ఒక నిజంగా జరిగిన సన్నివేశం ఉన్నది. గుంటూరు లోపల హనుమత్ కాళీ వరప్రసాద్ అని ఒక పిల్లవాడు ఉండేవాడు. ఆయన పెద్దగా పెరిగి భగవత్ సాక్షాత్కారం పొందిన మహానుభావుడు. ఆయనకు 10 సంవత్సరాలప్పుడు ఒక అనుమానం కలిగిందట. ఏమిటి? అందరు పండితులను అడిగినాడు, భగవన్నామం ఎప్పుడు చేయాలి? శుచిగా ఉన్నప్పుడు చేయన్నా, లేదు ఎప్పుడు పడితే అప్పుడే చేయొచ్చునా? అడిగితే ఎవ్వరు ఆయనకు జవాబు చెప్పక వాళ్ళు ఒక మాట చెప్పినారట. గోదావరి తీరంలో రాజమహేంద్రవరంలో ఒక ఉద్దండ పండిత ప్రకాండుడున్నాడు, ఒక వేదాంగ విశారదుడు, బాగా చదువుకున్న గొప్ప వ్యక్తి. ఆయనను అడిగితే నీ అనుమానం తీరుతుంది. అక్కడికి వెళ్ళు అంటే వీడు 10 సంవత్సరాల బాలుడు ఎవ్వరికి చెప్పకుండా ట్రైన్ ఎక్కి ఇంటి దగ్గర కూడా ఎవరికి చెప్పకుండా రాజమహేంద్రవరం వెళ్ళినాడు. వెళ్ళి ఆ పండితుని ఇంటికి వెళ్ళినాడట. ఆయన పాదాల మీద పడ్డాడు. అయ్యా, భగవన్నామం ఎప్పుడు చేయాలి? శుచిగా ఉన్నప్పుడే చేయాలి. స్నానం చేసి మంచి శుభ్రమైన వస్త్రాలు కట్టుకున్నప్పుడే చేయన్నా, ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చునా అంటే ఆ పండితుడు చెప్పినాడు. ఆ పండితుడు ఏమని చెప్పినాడంటే, శుచిగా ఉన్నప్పుడే భగవన్నామం చేయాలి, శుభ్రంగా ఉన్నప్పుడే చేయాలి, అది పరమ పవిత్ర నామం, ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు అని చెప్పినాడు ఆ పండితుడు. చెప్పితే ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసినాడు. ఈ పిల్లవాడు అంత దూరం నుంచి వచ్చినాడు. వాళ్ళ ఇంట్లో ఏదో తిథి ఉన్నదట. ఆ తిథి ఉంటే మంచి పంచభక్ష అనేక గారెలు బూరెలు ఇవన్నీ చేసినారు. మంచి భోజనం పెట్టినారు. ఈ పిల్లవాడు తిన్నాడు, పండితుడు కూడా తిన్నాడు. తిన్న తర్వాత దురదృష్టవశాత్తు పండితునికి విరోచనాలు పట్టుకున్నాయట. మరుగుదొడ్డికి
పరిగెత్తడం ప్రారంభించినాడట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 7-8 సార్లు వెళితే నరాలన్నీ పీక్కపోయే సన్నివేశం అయితే రామ కృష్ణ అనుకుంటా ఆ మరుగుదొడ్డి కురుకుడు పెట్టినాడట. ఉరికితే పిల్లవాడప్పుడు పట్టుకున్నాడు ఈయనను. ఏమిటి, మీరు శుభ్రంగా ఉన్నప్పుడే భగవన్నామం చేయమన్నారు, ఇప్పుడు చేస్తామంటే చెంపలు కొట్టుకున్నాడట. నాది పొరపాటైంది నాయన, అసలు భగవన్నామం చేయడానికి సమయం లేదు, సందర్భం లేదు. మనకేమంటాడంటే, ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంది, పుట్టేటప్పుడు నేను ఇది శుచిగా లేను, ఇప్పుడు నేను భగవన్నామం పలకలేను అని అనడం పొరపాటు. ఆమె రామకృష్ణ అంటే రాముని లాంటి వాడో కృష్ణుని లాంటి వాడో పుడతాడట. భగవన్నామం చేయొచ్చు, ఎల్లవేళ చేయాలి, సర్వవేళ సర్వకాల సర్వావస్థలలో అంటాడు. అన్ని వేళలో భగవంతుని నామాన్ని స్మరించచ్చు. నామానికి నియమాలు లేవు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఏదైనా ఒక ఇష్టదైవం, మనకి ఇష్టదైవాన్ని నామాన్ని ఒకే నామాన్ని పట్టుకొని ఆ నామం నిరంతరం స్మరించాలి. అందుకొరకే అది మనల్ని తప్పకుండా కాపాడుతుంది అంటాడు. నీకు విశ్వాసం ఉంటే, నీకు నమ్మకం అనేది ఉంటే ఆ నామం నిన్ను రక్షించి తీరుతుంది. అందుకొరకే నహి నహి రక్షితి డుక్రీకర్ణి అన్నాడు. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. హరిగోవింద హరిగోవింద అనరా మంద, ఓ మూఢుడా హరిగోవిందాను మృత్యువు దాపున మసలేటప్పుడు ధన కనకాదులు నిన్ను రక్షించవు. నీకున్న సమస్త సంపదలన్నీ ఒకచోట పెట్టి నీకు మరణం ఆసన్నమైనప్పుడు ఒక క్షణం నిన్ను ఈ మృత్యువు నుండి రక్షించాలంటే నీకున్న సంపదలు రక్షించవు. అందుకొరకే గోవిందుణ్ణి భజించు, గోవిందుణ్ణి స్మరించు, గోవిందుణ్ణి అర్చించు. ఆ నిరంతర గోవింద నామ స్మరణతో జీవితాన్ని పుట్టుకనే పునీతం చేసే నామం గోవిందనామం. ఆ నామంతో తరించు అని ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. అందుకొరకే భగవన్నామం ఎప్పుడూ చేయాలి, ఎల్లవేళలా చేయాలి. నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామి భవతరణి అంటాడు. ఈ భవసాగరం నుండి, ఈ సంసార సాగరంలో కొట్టుకొని పోతున్న జీవుణ్ణి ఉద్ధరించడానికి ఏకైక నామమే, భగవన్నామమే శరణ్యమైనటువంటిది. అది తప్ప మరొక మార్గం లేదు. ఈ కలికాల మానవులను తరింపజేయడానికి ఏకైక గ్రంథం ఏమిటి అంటే భాగవతమే అన్నారు. వేదవ్యాస మహర్షి రచితమైన భాగవతం కన్నా మరొకటి లేదు అన్నారు. ఈ గ్రంథం వింటే చాలు. ఈ గ్రంథంలో భగవద్భక్తిని ప్రవృద్ధం చేసి భగవంతుని సన్నిధానానికి చేర్చగలిగిన ఒక అద్భుత శక్తి భాగవతంలో ఉంది. అటువంటి భాగవతం మరి వినాలంటే దానికి కొంత సుకృతం ఉండాలి, అందరూ వినలేరు. అటువంటి భాగవతంలో మరి ఈరోజు మనం 4వ రోజు, ఇంకో 3 రోజులు చెప్పుకునేటువంటి 3 రోజులకి ఇది పూర్తి అవుతుంది. భాగవతంలో అన్ని ఘట్టాలు చెప్పే సాధ్యం కాదు. కొన్ని ముఖ్యమైన ప్రముఖమైన ఘట్టాలు, ఏ ఒక్క ఘట్టం ద్వారానైనా కొంచెం భగవద్భక్తి భావన కలిగిన మనం విన్నదానికి సార్థకత చేకూరుతుంది. అటువంటి పరమ పవిత్రమైన భాగవత కథను మీరందరూ భక్తి శ్రద్ధలతో వింటున్న మీ అందరికీ, మీ అందరి హృదయాలలో విరాజమానమై ఉండే ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ జై శ్రీమన్నారాయణ.